ఒక వర్తకుడు ఒక వస్తువును 444 రూపాయలకు అమ్మినట్లయితే 20% లాభం వచ్చును. అయినా ఆ వస్తువు కొన్న వేల ఎంత అన్నాడు. ఇప్పుడు ఇంతకుముందేమో కొన్న వేల ఇచ్చాడు, అమ్మిన వేల అడిగాడు. ఇప్పుడు అమ్మిన వేల ఇచ్చి కొన్న వేల అడిగాడు. ఆయన ఏది ఇచ్చి ఏది అడుగున్నా కూడా మనం చేయగలగాలి. అంటే మనకు మొత్తం మెకానిజం తెలిస్తేనే మనం లెక్క చేస్తాం. రైట్, ఏం చెప్పుకుంటున్నాం మనం? కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ ఫిక్స్డ్, మారదు, అది 100% ఉంటుందని చెప్పాం. రైట్, ఇక్కడ మీకు ఇచ్చింది ఏంటంటే ఎస్పీ ఇచ్చాడు సార్. సేలింగ్ ప్రైస్ 444 అన్నాడు. కాస్ట్ ప్రైస్ కనుక్కోండి అన్నాడు. ప్రాఫిట్ వచ్చేసి 20% అన్నాడు. సిపి ఎంత అని అడుగుతున్నాడు. ఇది నీ ప్రశ్న. రైట్, కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ 100% కదా. సేల్స్ ప్రైస్ అనేది లాభం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత లాభం? 20%. అనగా సేల్స్ ప్రైస్ అమ్మిన వేల వచ్చేసి 120% ఆఫ్ అమౌంట్ ఈక్వల్ టు 444 అనమాట. నీకు సిపి అడుగుతున్నాడు కదా, కొన్న వేల ఈక్వల్ టు 100%కు ఎంత? క్రాస్ మల్టిప్లై చేసుకోండి. ఇక అందులో ఏదో వస్తుంది ఆన్సర్. సో 100 × 444 డివైడెడ్ బై 120. ఇది 6 టైమ్స్, 20 ఇది 5 టైమ్స్, 6 ఇది 7 టైమ్స్, అగైన్ ఇక్కడ 4 టైమ్స్. 5 × 74 అంటే 370 ఇస్ ఆన్సర్.